చికెన్ వచ్చేసి కేజీ తీసుకున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీలో వచ్చేసేటప్పటికి వంకాయ ములక్కాయ టమాటా కర్రీ అనమాట. వంకాయ ములక్కాయ టమాటా చికెన్ కర్రీ. ఇగోండి ఇవి వచ్చేసి మా చెట్టు అనమాట. 2 తెంపుకున్నాం. వీటిలో ఒకటే వేసుకుంటాం, కేజీ కాబట్టి. అలాగే టమాటాలు, వంకాయలు ఇవి కూడా మా చెట్లువే అనమాట. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఈ కర్రీ ప్రాసెస్ ఎలాగనేది చేసి చూపిస్తాను. ఇదిగోండి చికెన్ అయితే వేగిపోయింది. మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఆయిల్ పోసుకుందాము. ఎప్పుడు టమోటాతోనే చేస్తున్నాం కదండి, ఈసారి కొన్ని వెజిటబుల్స్ వేసి చేస్తున్నాం అనమాట చికెన్ కర్రీ. ఇదిగోండి ఆనియన్స్ అను పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఏంటంటే ఉప్పును పసుపు అది వచ్చేసి స్కిప్ అయిపోయిందండి. అవి 2 కూడా వేసేసాను. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. శనగ నూనె అనమాట, సరిపడా ఆయిల్. మనకి కర్రీకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ పోయక ముందే చూసారా అంత బ్రౌన్ కలర్గా వచ్చాయో. మనకు ఆల్రెడీ చికెన్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. ఇదిగోండి ఆల్రెడీ మనము ఇవి వచ్చేసి ములక్కాయలు కట్ చేసుకున్నాం. అలాగే టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసేసి వంకాయ కట్ చేసుకుంటున్నాము. తెల్ల వంకాయలండి ఇవి. చికెన్లోకి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. వంకాయ ఊరకనే కుక్ అయిపోతుంది. ములక్కాయలు వేసుకున్నాం, టమాటాలు కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ మగ్గాలి కాబట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి వంకాయలు వేసుకుందాము. తెల్ల వంకాయలండి ఇవి కూడా కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా చికెన్లో వేసేసుకుందాం. ఆల్రెడీ మనము ములక్కాయ టమాటా వేసేసుకున్నాం, వంకాయ కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఈ ములక్కాయ టమాటా వంకాయ మగ్గే వరకు ఉడికించుకుందాం. చికెన్ కర్రీలోకి చింతపండు నానబెట్టుకుందామండి. ఇది వచ్చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనమాట. ఇదిగోండి ఒకసారి మామూలు వాటర్లో కడుక్కొని తర్వాత ఫ్రెష్ వాటర్ తీసుకుందాము. చింతపండు ఒకసారి ఇలా కడుక్కోవాలన్నమాట. అలా కడిగేసేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని మనం పులుసు తీసుకుందాం. ఇదిగోండి ఆల్రెడీ వంకాయ టమాటా వచ్చేసి ములక్కాయ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాము. మేము వచ్చేసి కారం ఎక్కువగానే తింటామండి, అందుకనేసి ఒక 4 స్పూన్లు వేస్తున్నాము. 2 3 4 స్పూన్లు కారం వేసుకున్నాము. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము. కారం వేసినాక కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఫ్రెష్ కరివేపాకు. ఈ కారం వాసన పోవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో మగ్గించుకున్నాము. సిమ్లో మగ్గిన తర్వాత మనము చింతపండు పులుసు పోసుకుందాం. ఇదిగోండి మనకి కర్రీ అంతా మగ్గిపోయింది. కారం వాసన పోయే వరకు మగ్గించుకున్నాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాము. ఇలా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకుందాం. చికెన్ కూడా మనకి 95% కుక్ అయిపోయిందండి. ఈ పులుసు అనేది ఇన్నికే వరకు మాత్రమే మనం కూర ఉడికించుకుంటాం అన్నమాట. తగినంత మాత్రమే మనం పులుసు పోసుకుందాం. ఎక్కువ కూడా అవసరం లేదు. అన్నీ మగ్గిపోయాయి వెజిటబుల్స్ కూడా. ఒకసారి కలుపుకుందాము. ఇంకొన్ని పోసుకుందాం వాటర్.
ఈ పులుసు అంతా దగ్గర పడే వరకు మనం ఉడికించుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఉడుకుతుందన్నమాట పచ్చివాసన పోయే వరకు. వేసేసాము ఆల్రెడీ. పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాము. ఈ పులుసు దగ్గర పడి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. పులుసు కూడా గ్రేవీగా వచ్చేసింది అనమాట. పులుసు అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసుకుందాము. 1 స్పూను గరం మసాలా వేసుకుంటున్నాం. కలుపుకుందాం ఒకసారి. అలాగే లాస్ట్కి వచ్చేసి మనం కొత్తిమీర వేసుకుందాం. ఫైనల్గా 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాము. ఫస్ట్ వేసుకున్నాము, అయినా కూడా మళ్ళీ లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాము. వంకాయ, ములక్కాయ, టమాటా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో కూడా చేయండి.